అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు ఒక స్త్రీ వల్ల భారీగా నష్టపోతారు. దీనివల్ల మీరు చాలా బాధపడతారు. కానీ దానివల్ల ఏమీ లాభం లేదు. ఇప్పటికైనా పోయిందేమీ లేదు అని మరిచి మీరు మీ లక్ష్యం మీద దృష్టి పెడితే మీకు శుభం కలుగుతుంది. రాజకీయ రంగంలోని వారికి ఆరోగ్య లోపము కనిపిస్తుంది. ఈరోజు రుణం ఏ కొంతైనా తీర్చాలనేటటువంటి లక్ష్యం ఇది తొందరగా నెరవేరుతుంది. ఇతరులు మీ విషయాల్లో జోక్యం చేసుకోవటం వల్ల ఇబ్బందులకు గురవుతారు. దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. శత్రులు సైతం మిత్రులుగా మారుతారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలు, అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తత అవసరమవుతుంది. లౌక్యంగా వ్యవహరించి ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నూతన పరిచయాలు ఏర్పడతాయి. అర్ధాంతరంగా నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. ఎదుటివారు చెప్పేది జాగ్రత్తగా విని మీ ఆలోచనలను తగిన విధంగా మలుచుకోండి. పత్రికా వార్తా సంస్థల్లోని వారికి యాజమాన్యం తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. ఇక ఈరోజు మీరు చూసినట్లయితే కనుక మీకు ఈరోజు మంచి విషయాలు ఎక్కువగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రహచలనం రీత్యా అదృష్టం కలిసి వస్తుంది. అన్నదమ్ములతోటి సంతోషంగా ఉండాలనేటటువంటి మీ కళ తొందరగా నెరవేరుతుంది. ఈరోజు మీరు చూసినట్లయితే కనుక కొంతమంది మీ మిత్రులలోనే శత్రువులు ఉన్నారు. మీ యొక్క ఎదుగుదలను చూసి తట్టుకోలేకపోతున్నారు. ఈర్ష్యతో మీకు ఏదో విధంగా హాని తలపెట్టే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలి. మీరు తెలివితేటలను ప్రదర్శించాలి. తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. ఎవరి విషయాలలో కూడా జోక్యం మాత్రం మీరు చేసుకోకండి. మీ భార్య పిల్లలను మీరు జాగ్రత్తగా చూసుకోవాలనేటటువంటి ఆలోచన ఈరోజు మీలో ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీకు అన్ని శుభప్రదంగా గడవబోతున్నాయి. కొత్తగా వ్యాపారాలు చేసే వారికైతే ఇక లాభాలు పెరిగే అవకాశాలు కూడా కనబడుతుంది. సంపాదన కూడా రెండింతలు పెరుగుతుంది. అంతేకాకుండా మరి ఉద్యోగం కోసం చూసే వారికి కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. మరి ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఈ సమయంలో మీరు మనసులో ఉన్నటువంటి కోరికలను నెరవేర్చుకోవాలనుకుంటారు. మీ యొక్క ప్రేయసితో కానీ, ప్రియుడితో కానీ, లేదా మీ భార్యతో కానీ, భర్తతో కానీ ఈ విధంగా మీ యొక్క కోరికలను నెరవేర్చుకుంటారు. ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్న పనులను కూడా మీరు చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు. సంతానం విషయంలో ఆరోగ్యంలో చాలా జాగ్రత్త చూసుకోవాలి. సీజనల్ వ్యాధుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు పరిహారంలో మీరు చూసినట్లయితే కనుక ఒక తమలపాకును ఉపయోగించాలి. ఆ తమలపాకును తీసుకుని శుభ్రంగా నీటితో కడిగి ఆరబెట్టిన తర్వాత సింధూరం తీసుకొని ఆ సింధూరం కొద్దిగా గంగాజలంతో కలిపి, లేదా గంగాజలం అందుబాటులో లేనట్లయితే రోజ్ వాటర్ తోటి తడిపి మీరు చక్కగా ఆ సింధూరంతో సవ్య స్వస్తిక గుర్తు వేయాలి ఆ తమలపాకు మీద. ఆ తర్వాత మీరు ఉంగరం వేలుతోటి, కుడి చేతితోటి చక్కగా కుడి ఉంగరం వేలుతోటి మీరు చక్కగా శ్రీం అనేటటువంటి అక్షరం కుడివైపు రాయాలి. తర్వాత 4 చుక్కలు వేయాలి. తర్వాత ఎడమ వైపు 2 నిలువు గీతలు వేయాలి. ఈ విధంగా చేసినట్లయితే కనుక మీరు ఈ తమలపాకును చక్కగా అమ్మవారి ఫోటో ముందు ఉంచి పూజించాలి. మీకు తప్పకుండా ధనలక్ష్మి యోగం అనేది కలిగే అవకాశాలు, గ్రహచలనం రీత్యా మరి నక్షత్రాలను బట్టి చూసినట్లయితే మీకు యోగం కలిగే అవకాశాలు హెచ్చుగానే కనిపిస్తున్నాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.